ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు జీరో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఉచిత సేవల పరిమితిని ఆర్బీఐ కొంచెం పొడిగించింది. అంటే ఒకసారి ఏంటి వాటి ప్రయోజనం ఏంటి, ఎవరికి అవి ప్రయోజనం చేకూరుస్తాయి, ఎలా అంటే జీరో అకౌంట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు ఏమి లేకుండా ఉండేటువంటి అకౌంట్ అనుకుంటారు. కాదు, ఇది ప్రధానమంత్రి ప్రత్యేకంగా జన్ ధన్ యోజన కింద ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో వాడితో కొన్ని కోట్ల అకౌంట్ ఓపెన్ చేయించారు. కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి. కాబట్టి వాళ్ళు కూలికి పెడితే గవర్నమెంట్ ఏదైతే పనికి వేతనం అయితే కల్పిస్తుందో వాళ్ళు పనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డబ్బులు మొత్తం చెల్లించాల్సిన డబ్బుల్ని కొన్ని డబ్బులు వాళ్ళు తీసేసుకొని కొన్ని డబ్బులు వాళ్ళు చేతికిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు పోతే ఆ పని చేయడానికి వీల్లేదు. ఒకసారి వీళ్ళ అకౌంట్ లోకి వచ్చేస్తాయి కాబట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అని మనకి ఎప్పుడైతే క్రైసిస్ వచ్చాయో, నోట్ల మార్పిడి చేసినప్పుడు, మనం నోట్ల రద్దు చేసినప్పుడు, అలాంటప్పుడు మనకు నోట్లు చాలా కష్టం అయిపోయింది, డబ్బు దొరకడం చాలా కష్టం అయిపోయింది. అలాంటప్పుడు ఈవెన్ చిల్లర దుకాణం చేసేవాళ్ళు కానీ, మామూలు లేబర్ కూలీ చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట్టుగా బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చారు. మరి మాకు మినిమం బ్యాలెన్స్ కట్టాలంటే మేము కట్టలేం కదా, ఎలా అంటే ₹1 ఖర్చు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని ఓపెన్ చేయించారు. అలాంటివి కోట్ల అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్ దారులకి కొన్ని సౌలభ్యాలు కల్పించేట్టుగా ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. మిగిలిన ఖాతాదారులకు లాగానే వీళ్ళు కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా బ్యాంక్ సౌకర్యాలు పొందాలి. వీళ్ళు డబ్బు కట్టలేరు కాబట్టి ఉచితంగా పొందాలి అనే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగా మనకు బిఎస్బిడి అంటున్నాం, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అనే సిస్టమ్ పెట్టారు. అంటే జీరో అకౌంట్ ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ రావు. ఈ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ కింద వాళ్ళు మాకు కావాలి ప్రత్యేకంగా దీని కింద గుర్తించండి అని ఒక లెటర్ వాళ్ళకి పంపించాలి, ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించాలి. బ్యాంకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి. రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు దాని కింద తర్జుమా చేస్తారు, దాని కింద మార్చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. ఏమేమి వర్తిస్తాయి? 25 పేజీలు ఉండే చెక్ బుక్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. చెక్ బుక్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకోకూడదు. బ్యాంకులు ఏం చేస్తుంటే చెక్ బుక్ ఇచ్చినా బ్యాంకులు తీసుకుని డబ్బులు తీసుకుంటే, చెక్ వేసినా బ్యాంకులు తీసుకుంటే, చెక్ తీసినా డబ్బులు తీసుకున్న డబ్బులు, ప్రతి దానికి ఛార్జీలు చేస్తాయి. విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి. మనకు తెలియకుండానే మన అకౌంట్లో చాలా డబ్బులు పోతాయి. మనం ఏమనుకుంటామంటే బ్యాంకు బద్దంగా ఉన్నాయి డబ్బులు అని అనుకుంటాం. కానీ బ్యాంకు వాళ్ళు బయట వడ్డీ వాడు, ప్రైవేట్ వడ్డీ వాడి కన్నా ఎక్కువ డబ్బులు లాగేస్తారు. వీటన్నిటికీ డబ్బులు ఛార్జ్ చేస్తారు. వీళ్ళకు మాత్రం జీరో అకౌంట్ ఉండే వాళ్ళు ఎవరుతున్నారో జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ తోటి అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ ₹1 ఖర్చు లేకుండా 25 పేజీల చెక్ బుక్ వస్తుంది. నెంబర్ 1, వాడికి ఏటీఎం కార్డు వస్తుంది. లేదా డబ్బులుంటే డెబిట్ కార్డు ఇవ్వమంటే డెబిట్ కార్డు అయినా ఇచ్చేస్తారు వాళ్ళు. మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ₹1 లేకుండా కార్డు ఇష్యూ చేస్తారు. 2 బెనిఫిట్స్ వచ్చేసినాయి. 3 నెలకు 4 విత్డ్రా చేసుకున్నా కూడా 4 విత్డ్రాల్స్ లో ₹1 కూడా వాళ్ళకి ఖర్చు కాదు, ఫ్రీగా ఇస్తారు. 4 విత్డ్రాల్స్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఇంకా రకరకాల అవకాశాలు కల్పించారు. ఉదాహరణకి చూస్తే సార్, మరి పిఓఎస్, ఎన్ఈఎఫ్టి, ఎఫ్టిజిఎస్, యూపీఐ, ఐఎంపిఎస్, ఈ డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మరి వాళ్ళు కట్టాల్సి వస్తుందా సార్? మరి వీటన్నిటికీ మనకు డబ్బులు కట్ అవుతాయి. మనం మామూలుగా మనం వేసుకునే బ్యాంక్ లో ఏది చేసినా కూడా మీరు ఆర్టీజీఎస్ చేశారు, ఇక్కడ నుంచి ఎవరికైనా డబ్బులు పంపించారు మీరు అకౌంట్ లో వచ్చి, ఆటోమేటిక్ గా మీకు దాన్ని ఛార్జ్ చేసేస్తారు. కానీ వీళ్ళకి ఇవన్నీ ఫ్రీ. యూపీఐ చెల్లింపులు ఫ్రీగా వస్తాయి, ఆర్టీజీఎస్ ఫ్రీగా వస్తాయి. మీరు డిజిటల్ చెల్లింపులు ఏవైతే చేస్తున్నారో వేరే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు మామూలుగా గూగుల్ పే నుంచి కానీ, ఫోన్ పే నుంచి కానీ ఇట్లాంటి చేసే డిజిటల్ చెల్లింపులు అవుతున్నాయి. వీటన్నిటికీ ₹1 కూడా కట్ కాదు, మిగిలిన వాళ్ళకి కట్ అవుతాయి. అంటే వీళ్ళు అసలే డబ్బులు లేని వాళ్ళు కదా, పేదవాళ్ళు కదా, వీళ్ళకి ఇవన్నీ కట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఇవన్నీ కూడా మాఫీ చేశారు గవర్నమెంట్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ బెనిఫిట్స్ అన్ని యూజ్ చేసుకున్నట్టయితే వాళ్ళు మంచి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. మిగతా వాళ్ళతో పోటీగా, అంటే డబ్బున్న వాళ్ళతో పోటీగా డబ్బు లేని వాళ్ళు కూడా, రోజు కూలీ చేసుకునేట్టు వాళ్ళు కూడా, లేబర్ కూడా, వాళ్ళు దీని లోపల భాగం పంచుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక భాగం అవుతారు. వాళ్ళు ఎక్కడ చెల్లింపులు చేయాలన్నా కూడా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వాళ్ళు మనం చూస్తున్నాం, వాళ్ళ కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు కానీ, కిరాణా షాపులో కానీ, ఎక్కడికి వెళ్ళినా ఎవరు బిచ్చగాళ్ళు కూడా డబ్బులు పెట్టుకుంటున్నారు. డబ్బులు లేవంటే కొట్టండి సార్ నా అకౌంట్ అని చెప్పేస్తున్నారు. అట్లా ఉంది పరిస్థితి. అంటే అంత ఫార్వర్డ్ అయిపోయింది. చెల్లింపులు కూడా 25 నుంచి 30% దాదాపుగా మొత్తం టోటల్ అమౌంట్స్ అన్ని కూడా త్రూ యూపీఐ చెల్లింపులు అయినాయి. ఇప్పుడు మనకు డిజిటల్ చెల్లింపులు జరిగాయి. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది మన డిజిటల్ చెల్లింపు లోపల. అంటే ఒకప్పుడు అసలు
ఎలా ఉపయోగించాలో, బ్యాంకింగ్ వ్యవస్థను ఎట్లా ఉపయోగించాలో తెలియని గ్రామీణ వాసులు కూడా పల్లెటూరుకు వెళితే కూడా వాళ్ళు చక్కగా ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. అంత తొందరగా నేర్చుకున్నారు. అంటే నేర్చుకోవడం జరిగితే భారతీయులు చాలా తొందరగా నేర్చుకుంటారని దీన్ని బట్టి అర్థమైంది. ఈ వ్యవస్థలో ముఖ్యంగా పేదవాళ్ళు కానీ, బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు కానీ, మాకు బ్యాంకింగ్ వ్యవస్థ దూరం అయిపోయింది, మేము బ్యాంకు లోపల మేము డబ్బులు దాచుకోవడం చాలా కష్టం, మాకు ఈ చెక్ బుక్లు ఇవన్నీ కూడా మాకు రావంటే డబ్బులు కట్టాలి, మేము ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండదు అని బాధపడే వాళ్ళకి ఆర్బీఐ ఒక మంచి మంత్రం చెప్పింది. మీకు ఏ ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా వెంటనే మీరు ఒక లెటర్ మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఒక లెటర్ అయితే ఇవ్వండి. మీరు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి, అయ్యా మేము ఈ రకంగా అకౌంట్ మార్చుకోదలుచుకున్నాం, మాకు ఈ బెనిఫిట్స్ అన్ని వచ్చేది చేయండి అంటే వాళ్ళు వెంటనే నిమిషాల లోపల చేసి ఇచ్చేస్తారు. ఒక్కసారి ఇది మార్చుకున్నాక ఇవన్నీ వర్తిస్తాయి. మన ఇంట్లో కూర్చొని మనకి ఇవన్నీ వస్తాయనుకుంటే మాత్రం రావు. బ్యాంకు వెళ్లాల్సిందే, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాల్సిందే, తర్వాత వచ్చేస్తాయి. ఇక్కడ ఎట్లనే అట్లా చెప్తారు, వాడు బ్యాంక్ వెళ్తే డీటెయిల్స్ అని చెప్తారు వాళ్ళు. అంటే బిఎస్బిడి అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిఎస్బిడి అకౌంట్ కావాలని అడగాలి వాడు. అడగాలి. ఇప్పుడు జీరో అకౌంట్ ఉంది వాళ్ళకి, ఇప్పుడు జీరో జన్ధన్ ఖాతా అని చెప్పి జీరో అకౌంట్ అంటారు. అంటే వాళ్ళు బ్యాలెన్స్ లేకపోయినా వాళ్ళకు డబ్బులు ఖర్చు కావు. మనం ఇప్పుడు మామూలు అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ లేకపోతే మనకు ఛార్జ్ పడుతుంది, వాళ్ళకి ఛార్జ్ పడదు. ఎందుకంటే వాళ్ళకు బేసిక్ ఇంత అమౌంట్ కట్టాలనే పద్ధతిలో కాకుండా జీరో అకౌంట్, మీ ఖాతాలో జీరో ఉన్నా కూడా మీకేమి కాదు, మీ అకౌంట్ కంటిన్యూ అవుతుంది, మిమ్మల్ని ఏ డబ్బులు అడగరు, ఎన్నేళ్ళైనా మీరు ఇట్లా నడుపుకుంటూ వచ్చి అని జన్ధన్ ఖాతాలో ఓపెన్ చేశారు. అలాంటి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి జీరో బ్యాలెన్స్ ఉండే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ కాదు, డబ్బు ఉండొచ్చు కానీ దాన్ని జీరో అకౌంట్ అంటారు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని అంటారు. దాన్ని మీకు అర్థమవుతుంది అనుకుంటా. జన్ధన్ ఖాతాల కింద ఓపెన్ చేసినప్పుడు అకౌంట్స్ అన్ని కూడా జీరో బ్యాలెన్స్, అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ నీకు ఛార్జ్ పడదని ఓపెన్ చేసిన అకౌంట్స్ అవి. ఇవాళ దాంట్లో 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 25,000 ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ వెళ్ళి ఏం చేయాలంటే బిఎస్బిడి అకౌంట్ కింద నేను ఓపెన్ చేస్తున్నానండి, నాకు దీని కింద మార్చండి అంటే వాళ్ళు వెంటనే మార్పు చేసి ఇస్తారు. దానివల్ల వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్ కండి. జీరో బ్యాలెన్స్ ఉండే వాళ్ళు అవుతున్నారు, జీరో బ్యాలెన్స్ అకౌంట్, మామూలు అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉండిపోతే మనకు లాభం లేదు. ఇవి జరగవు. చాలా మంది ఏం భయపడుతున్నారంటే, భ్రమపడుతున్నారంటే జీరో అకౌంట్ అంటే నా బ్యాంకులో ₹1 లేకుండా చేసుకొని నేను వెళ్ళిపోతే ఇవన్నీ వస్తాయని అనుకుంటారు. రావు. మీ బ్యాంకులు కావు ఇవి, మీ అకౌంట్లు కావు ఇవి. జన్ధన్ ఖాతా కింద ఓపెన్ చేసిన అకౌంట్ లో మాత్రం ఇది వర్తిస్తాయి. వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇంట్లో కూర్చుంటే రావు. బ్యాంకు వెళ్ళి నన్ను చేంజ్ చేయండి అంటే చేంజ్ చేసి ఇస్తారు. కంప్లీట్ అప్పటి నుంచి అవి వర్తిస్తాయి. థ్యాంక్ యూ సార్.